వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీర్లవంచలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట శ్రీనివాస్. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ సిరిసిల్లలో సిక్కుల ర్యాలీ. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న టోకెన్ సమ్మెకు పిలుపు. కేటీఆర్ అనుచరుల భూ కబ్జాల భాగోతం బయటపడుతోంది. ఆనాడే ఆలీబాబా 40 దొంగల ముఠా నాయకుడు కేటీఆర్ అని చెప్పానని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. తంగళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య బృందం బీపీ, షుగర్, కంటి పరీక్షలు, ఇతర వ్యాధులను పరీక్షించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడంలో సహకరించిన వైద్యులను, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. గత బీఆర్ఎస్ పాలనలో నిరాదరణకు గురైన ఊరు చీర్లవంచ గ్రామమని పేర్కొన్నారు. ఉద్యమ సమయం నుండి చీర్లవంచ గ్రామానికి తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయవలసిన హెల్త్ సబ్ సెంటర్ను గత పాలకులు వేములవాడకు తరలించారన్నారు. మిడ్ మానర్ నిర్మాణంలో మీ త్యాగాలు వెలకట్టలేనివన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుని విలక్షణమైన తీర్పు ఇచ్చారని, ప్రజా ప్రభుత్వానికి మద్దతిచ్చారన్నారు. మీ సాధక బాధకాలు తెలుసు కాబట్టే మీకు అండగా ఉండడానికి మీ ఊరికొచ్చానని కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వైద్యం చేసుకోవడానికి పట్టణానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని అందుకే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అభినయ్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, డాక్టర్ సంతోష్, డాక్టర్ యాదగిరి, డాక్టర్ సురేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గంగు మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆరేపల్లి బాలు, పొన్నాల పరశురాం, గంగు కొండయ్య, మాజీ ప్రజాప్రతినిధులు రాము, జలంధర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మునిగల రాజు, తిరుపతి రెడ్డి, బాలసాని శ్రీనివాస్, ప్రశాంత్, మహిపాల్, చీర్లవంచ గ్రామ శాఖ అశ్విని హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు. షుగర్ ఏమన్నా ఉందా? మందులు వాడుతున్నారా? ఈ మందులు తీసుకోండి. ఏంటమ్మా ఇబ్బంది? ఎప్పటి నుండి? చాలదా?
ఈయనకి ఇచ్చుడు కావచ్చు సిరప్ సార్ వేసుకొని వచ్చి ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ మెడిసిన్ కేకే మహేందర్ రెడ్డి గారికి అండ్ మరి వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ ఈ సమావేశానికి ఇచ్చేసిన చీర్లవంచ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ కేకే మహేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయినది. ఈ వైద్య శిబిరంలో ఫిజిషియన్, పెడియాట్రిషియన్ మరియు గైనకాలజిస్ట్ వీళ్ళందరి సేవలు అందించడానికి మేమంతా వచ్చాము. మహేందర్ అన్న కోరగానే మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను అడిగిన వెంటనే వారు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ముందుగా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన ఊరు బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడుతుంది అనే ఉద్దేశం కొద్దీ మహేందర్ అన్న పట్టుబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు. ఎందుకంటే ఇది ఉచిత వైద్యం శిబిరం అనగానే మీరు తక్కువ అంచనా ఇస్తారు. మీరు సిరిసిల్లకు వెళ్ళి కానీ పట్టణాలకు వెళ్ళినట్టయితే 500 ఫీజు కట్టి అక్కడ 1 గంట 2 గంటలు నిలబడి టెస్టులకు ఒక 400-500 కట్టి మందులు 1500-1000 రూపాయలు కొనుకొచ్చుకొని మీ టైము అంత వృధా చేసుకోకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తొందర పడకుండా అన్ని కంటి పరీక్షలు, జనరల్ వ్యాధులు, జనరల్ ఫిజిషియను, జనరల్ సర్జను, ఇంకా పిల్లల డాక్టర్లు అందరూ ఉంటారు కాబట్టి ఇచ్చిన మందులు కూడా మంచిగా తీసుకొని ఎట్లా వాడాలని అడిగి మీరందరూ శీలగాంచ గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మహేందర్ అన్నకు ఈ గ్రామ ప్రజలందరికీ, శీలగాంచ ప్రజలందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నా నమస్సులు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, షుగర్ పరీక్షలు, వేరే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అన్ని సమస్యలకి చూడడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు వినతి. అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్యం మీద దృష్టి పెట్టిందో దానిలో భాగంగానే తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి సహాయ సహకారాలతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చీర్లవంచ గ్రామం నుండి మొదలుపెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని చీర్లవంచ గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ ముందుకు వచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందో ఆ ప్రజాపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కేకే మహేందర్ రెడ్డి గారు స్పెషల్గా చీర్లవంచ గ్రామంలోనే పెట్టాలి. దీనికి మన గంగు మహేష్ గారు, కొండయ్య గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు చేయాలి. ఈ గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ చీర్లవంచ గ్రామం, చింతటాన గ్రామాలు కావచ్చు, ముంపు గ్రామాలు చాలా నిర్వీర్యానికి గురైనాయని చెప్పి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే మీ అందరికీ చేయూతగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు వీళ్ళందరూ సహాయ సహకారాలతో మీ అందరికీ వైద్యం అందించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది.
సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న గారికి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి అభినయ్ గారికి, టోనీ గారికి, ఇంకా ఇతర పెద్దలకు, రాము గారికి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్సులు. ఈరోజు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో మరియు మానేరు స్వచ్ఛంద సంస్థ తరఫున ఐఎంఏ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఐఎంఏ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్ గారు, అభినయ్ గారు, సంతోష్ కుమార్ గారు, డాక్టర్ల బృందము, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసిన మానేరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చింతోజి భాస్కర్ గారు, అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారు, వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అడగగానే చీర్లవంచ గ్రామంలో ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి, చీర్లవంచ గ్రామము అన్ని రకాల కూడా నిరాదరణకు గురైంది, ఇక్కడున్న అంటే మిడ్మానేర్ ప్రాజెక్టులో మునగడమే కాకుండా ఇక్కడ అన్ని రకాల అవస్థలకు గురైన గ్రామం ఏదైనా ఉందంటే అది కేవలం చీర్లవంచ గ్రామం. అది 2008వ సంవత్సరం నుంచి ఈ యొక్క గ్రామంతో నాకు అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన అప్పుడే మిడ్మానేరు ముంపుకు ఈ ప్రాంతం అంతా కూడా తల్లదింటున్నప్పుడు మీరంతా కూడా త్యాగం చేసి మీ భూములను ఇచ్చిన పాపానికి నిరాదరణ కూడా గురైంది కదా. మీరు గురై చెల్లా చెదురై చెట్టుకోలు పుట్టుకోలు విసిరివేయబడ్డారు. అందులో భాగంగానే మీ దగ్గర ఉన్న సబ్ సెంటర్ కూడా, హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇలా అగ్రహారానికి తరలించబడ్డది. ఇక్కడికి రవాణా సౌకర్యం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని కానీ చింతోజ్ భాస్కర్ గారు గారిని నేను రిక్వెస్ట్ చేయగానే, ఎందుకంటే మారుమూలలో ఉండే గ్రామం, అది నిరాదరణకు గురవుతున్న గ్రామం కాబట్టి ఆరోగ్య సమస్య ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వాళ్ళు సిరిసిల్ల పట్టణానికి రావాలంటే చివరికి రోడ్డు వ్యవస్థ కూడా బాగాలేదు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా. కాబట్టి మీరే దయచేసి అక్కడికి రావాలి, వచ్చి ఒక శిబిరాన్ని నిర్వహించాలనగానే ఒప్పుకున్న వారందరికీ, వారికి సహకరిస్తూ వచ్చిన డాక్టర్ల బృందానికి అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అనే నానుడిని ఇలా వాళ్ళు నిజంగా కూడా ఆ నానుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవ చేయాలని వచ్చిన డాక్టర్ల బృందము నిజంగా కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు కూడా ఒక అపోహ ఉంటుంది, ఉచిత వైద్య శిబిరం అనగానే ఏదో వట్టిగానే వస్తారు పోతారు, ఇన్ని రంగు నీళ్ళు ఇస్తారు, రంగు సూది ఇస్తారు, పోతారు అని చెప్పి ఒక అపోహ ఉంటుంది మనకు. కానీ ఆ అపోహను మీరు అందరూ కూడా తొలగించుకోవాలి. ఎందుకంటే డాక్టర్లు అంటే పొద్దుగాల జవాబుదారితనం ఉంటుంది వాళ్ళకు కూడా. ఫలాని డాక్టర్ల బృందం వచ్చి ఫలాని అశ్విని హాస్పిటల్ వారి బృందంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, చింతోజి భాస్కర్ గారి ఆధ్వర్యంలో వచ్చి మేము కూడా ఇచ్చిన కాడికి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలామంది డాక్టర్లకు సేవా తత్పరత గుణం ఉంటుంది. ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదన ఒకటే కాకుండా సేవా తత్పరత ఉంటుంది. వాళ్ళకు కూడా పాప భీతి భూతది అనేది కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా మందులు కొన్ని ఉచితంగా వస్తాయి, కంపెనీలో వాళ్ళు ఇస్తారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అదే మందులను మనం షాపులలో కొంటాం ఇవాళ, ఆ మందులే మీకు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీ అందరి కోరిక మేరకు గత సంవత్సరం ఏదైతే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండదండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత మీరు మార్పు కోరుకొని ఒక విలక్షణమైన తీర్పునిచ్చి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన మీకు తీసుకొస్తున్నారు. ఇవాళ ప్రజల పాలిట మేము ప్రజలకు పాలకులం కాదు, మేము ప్రజలకు సేవకులం మేము అని చెప్పి మేమే ప్రతి విషయంలో కూడా మీకు ముందుకు వస్తున్నాం. ఇవాళ ఇంతకుముందు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని చూడాలన్నా మంత్రిని చూడాలన్నా కానీ ఎవరికి కూడా అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. కానీ ఇవాళ మేము ఇలా యనమల రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఒక సుశిక్షితులైన సైనికులుగా మేము కూడా మీ ముందుకు అన్ని అవసరాలకు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి సరే అన్ని పనులు కూడా మేము కూడా చేయలేకం కావచ్చు,
కానీ కనీసం మీకు అందుబాటులో ఉండి మీ మొర విన్నప్పుడు, మీ యొక్క బాధ విన్నప్పుడు, మీ యథాకథ విన్నప్పుడు మీకు కూడా కొంత ఊరట కలుగుతుంది ఇవాళ. కాబట్టి మీకు అందుబాటులో ఉండి ఇవాళ అన్ని పనులు చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాం. ఇవాళ ఆ రోజు 6 గ్యారెంటీలు మీకు ఇస్తామని చెప్పిన ఇవాళ 6 గ్యారెంటీలలో ఇంచుమించు ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉండే గ్యారెంటీలు అవన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం నుంచి మొదలుకుంటే 500 రూపాయలకే సిలిండరు, కాకుండా ఫ్రీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా వారికి దక్కింది. ఇవాళ దానికి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. దానికి భరోసాగా ఇలా డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్లకు భరోసాగా ప్రభుత్వం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇలా ప్రభుత్వ పరంగా మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు కూడా అనేకమైన చర్యలు తీసుకుంటారు. అన్ని ఏకకాలంలో చేయలేము. కాబట్టి మనకున్న ఆర్థిక పరిస్థితులలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజార్చిందో గత ప్రభుత్వం మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడ లేని విధంగా 7 లక్షల కోట్ల అప్పుల పైన ఎత్తిపైన పెట్టింది. ఒక 40,000 కోట్ల పెండింగ్ బిల్లులను ఎత్తిపైన పెట్టింది. దానికే నెలకు 6,600 కోట్ల రూపాయలను మనం మిత్తి రూపాన కట్టుకుంటూ పోతున్నాం. ఇవాళ మన అభివృద్ధి అంటే ఏకకాలంలో జరిగేది కాదు. తప్పకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇలా సమానంగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఇలా మన యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక కఠోరమైన దీక్షతో ముందుకు పోతున్న తరుణంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఇవాళ ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కొరకు ఇలా ఐఎంఏ బృందం చేస్తున్న కృషికి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, దాన్ని ఆర్గనైజ్ చేసిన ఇవాళ పెద్దలు భాస్కరాచారి గారికి, ఈ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ శాఖకు, అలాగే మాజీ ఎంపీటీసీ శ్రీమతి జలంధర్ రెడ్డి గారికి, ఇవాళ మండల శాఖ అధ్యక్షులు టోనీ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ల అపాయింట్మెంట్ కానివ్వండి, నర్సుల అపాయింట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ ప్రభుత్వ హయాంలో కేవలం రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేకుండా ఇవాళ మళ్ళీ రిటైర్మెంట్ పక్కన పెట్టి రిటైర్మెంట్ అయిన ప్లేసుల్లో మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ దానికి ఇలా జీవకళ తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పనులు సక్రమంగా తీసుకొస్తున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూస్తుండ్రు ఇవాళ. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఇవాళ విద్య దాని మీద మేము పెట్టుబడి పెడుతున్నాం. ఇవాళ విద్యను ఒక ఖర్చుగా చూడట్లేదు మేము. విద్య పెట్టుబడి, విద్య లేని వాడు వింత పుష్పనే అనే ఒక నానుడు కూడా మనకు ఉంది ఇవాళ. కాబట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే అందరూ కూడా బాగుంటారని చెప్పి విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కూడా సమానంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఇలా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి, ఆరోగ్యవంతమైన పిల్లలను మనం బాగు చేయాలని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ మీ అందరి సహకారంతో ముందుకు పోతున్న వైనాన్ని కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇలా ఐఎంఏ వారు ముందుకు వచ్చి ఇవాళ చీర్లవంచ గ్రామంలోనే కాదు, ఇలా అనేకమైన క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న వేములవాడలో చేయడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళకి అంతకుముందు మేము ఎల్లారెడ్డిపేటలో చేసినాం. ఇవాళ ప్రతి మండలంలో కూడా వారి ద్వారా వారి సేవలను ఉపయోగించుకొని ప్రజలకు సాధ్యమైనంత మేర వైద్య ఖర్చును తగ్గించాలని చెప్పి, అందుకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలా ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా మేము పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు పెంచుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొన్ని రోగాలను కూడా అందులో చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి చేస్తున్న ప్రభుత్వంలోని పథకాలే తప్ప వేరేటి కాదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు బాగుపరచుకుంటే ఆరోగ్యంగా ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ రూపాయన అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేట్టు ఈ సంవత్సర కాలంలో 1,62 అంటే నాకు జ్ఞాపకం లేదు, ఒక ఉంటే 3-4 లక్షలు అటు ఇటు ఉండొచ్చు, 1,62 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. అంటే ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంత నిబద్ధత ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన భృతి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్టీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలో బీడీ కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమ అని అన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమపై 8 లక్షల మంది బీడీ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. బీడీలు చుడితేనే పూట గడిచే పరిస్థితి ఉంటుందని, గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఈ పరిశ్రమపై పెద్ద ఎత్తున మహిళలు ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. ఈ పరిశ్రమను కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్వీర్యం చేసే పద్ధతుల్లో అనేక ఆంక్షలు విధిస్తూ బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారన్నారు. గత ప్రభుత్వం బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా 2016 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీడీ కార్మికులకు 4,000 రూపాయల జీవన భృతి పెంచి ఇచ్చి ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఈ హామీని నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని బీడీ పరిశ్రమను కాపాడి ఎలాంటి ఆంక్షలు లేకుండా పీఎఫ్ కలిగిన కార్మికులందరికీ 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వాలని, జీవిత బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఎలాంటి షరతులు నిబంధనలు లేకుండా మరి పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనందరూ తెలుసు, మన వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ యొక్క ఈ బీడీ పరిశ్రమనే. ఎందుకంటే దాదాపు తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి విషయం తమరికి తెలిసినదే. కానీ ఈ పరిశ్రమ పట్ల కానీ మరి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం మరి ఈ బీడీ కార్మికుల పరిస్థితులను స్థితిగతులను తెలుసుకొని మరి 2,016 రూపాయలు మరి జీవన భృతి ఇవ్వడం జరిగింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీడీ టేకాదారులకు కూడా 2,016 ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,24,834 మంది బీడీ కార్మికులకు మరి జీవన భృతి ఇచ్చినటువంటి ఘనత మన గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారిది. కానీ ఈ ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మరి బీడీ కార్మికులందరికీ కూడా ఆసరా పెన్షన్లు ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు వీళ్ళకు 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పాపన పోలేదు. కనీసం ఈ పరిశ్రమను పట్టించుకున్నటువంటి పాపన కూడా పోలేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మన పిఎఫ్ కలిగిన కార్మికులందరూ కూడా ఎటువంటి షరతులు లేకుండా నిబంధనలు లేకుండా 4,000 రూపాయలు మరి ఆసరా పెన్షన్ ఇచ్చి వీళ్ళని బీడీ కార్మికులను అందరికీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి బీడీ పరిశ్రమ ఇప్పటికే కేవలం 10 రోజులు కూడా నడవలేనటువంటి పరిస్థితి, 6 రోజులు 8 రోజులు 10 రోజులే నడుస్తున్నటువంటి పరిస్థితి. వీరందరికీ బీడీ పరిశ్రమ మీద ఆధారపడ్డారు కానీ మరి ఏ ఉపాధి కూడా రానటువంటి పరిస్థితి ఈ రోజు బీడీ కార్మికులది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వీళ్లకు 4,000 జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని, ఎటువంటి నిబంధనలు లేకుండా వీళ్ళందరికీ కూడా పిఎఫ్ కలిగినటువంటి అందరికీ కూడా జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. మహమ్మదీయులు పూర్వం దేశాన్ని పాలించిన సమయంలో ఇస్లాం మతం స్వీకరించాలని సిక్కులపై ఒత్తిడి తేవడంతో వారితో పోరాటం చేసి మరణించిన సిక్కు వీరులను స్మరిస్తూ వీర్ షహాదత్ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోందని సిక్కు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్లలో వారు శాంతి ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని చాటుకోవడంలో సిక్కు సమాజం ముందుంటుందని సిక్కు సంఘ నాయకులు వెల్లడించారు. దేశ రక్షణలో ఆర్మీ జవాన్లుగా ఎంతో మంది ప్రాణాలను అర్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజిత్ సింగ్, సాయి సింగ్, సిద్ధు సింగ్, బచ్చు సింగ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జయంతిని ధర్మం కోసం పోరాడితే ముస్లిం అప్పటి కాలంలో ముస్లిం జాగ్రత్త ధర్మం వాళ్ళ ఇస్లాంని కబుల్ చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ ఇస్లాంలో పోనీడలా యుద్ధం చాలు చేస్తే యుద్ధంలో సైదాన్ని వీర మరణం పొందిన మా వీర జవాన్లకు
వీర్ షహీద్ దివాస్ని పురస్కరించి ఇవాళ 26 డిసెంబర్ 2024 నాడు ఇక్కడ సమాధి అయిన వీరులకు పురస్కరించి వాహెగురు జీ కా ఖాల్సా వాహెగురు జీ కీ ఫతహ్. డిసెంబర్ 27, 28 2 రోజుల పాటు జీపీ కార్మికుల టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్ దాస్ గణేష్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని అమృతలాల్ శుక్లా కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, జేపీ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్ దాస్ గణేష్లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, గ్రీన్ చలాన్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. రెండవ పీఆర్సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలన్నారు. జీవో నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించి కారోబారు బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, అర్హులైన సిబ్బందిని ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, జీపీ తంగళ్లపల్లి మండల అధ్యక్షులు బూరా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా పెండింగ్ జీతాలను అందించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కనీస వేతనము అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల మీద తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు మరి టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓల ఆఫీసుల ముందు ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 2 రోజుల పాటు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మన గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఏదైతే పారిశుద్ధ సిబ్బంది కావచ్చు, పంప్ ఆపరేటర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు అందరూ కూడా అందరి సమస్యల మీద ఈ 2 రోజుల పాటు సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి మన సమస్యలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో జరుగుతున్నటువంటి ఈ టోకెన్ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పూర్తిగా పనులు బంద్ చేసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, పర్మనెంట్ చేసి వేతనాలు పెంచుతామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా ఎన్నో సందర్భాల్లో ఆందోళన పోరాటాలు, అధికారులు కావచ్చు, మంత్రులను కలిసినా కూడా మరి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో మన చెలో హైదరాబాద్ చేపట్టిన సందర్భంగా కూడా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వము మరి అట్టి ధర్నాను, ఆ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా అక్రమ అరెస్టులు కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వము మన పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మన సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో జరుగుతుంది. కాబట్టి మరి 30వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతున్నందున ఈ 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలలో మన టోకెన్ సమ్మె ద్వారా మన యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా జరుగుతున్న సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు 2 రోజులు పనులు బంద్ చేసి పాల్గొనాలని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాలలో కూడా పనులు బంద్ చేసి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ శాఖ మంత్రి సీతక్క గారితో సహా పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎలాంటి ప్రకటనలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27, 28 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని, మొన్న డిసెంబర్ 15న చెలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల్ని అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ చేరుకున్నా కూడా అక్కడ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఆ అక్రమ అరెస్టులు నిరసనగా
అనేక కార్యక్రమాలు కూడా జిల్లాలో నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 27, 28 రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామ పంచాయతీలోని అత్యవసర సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ ఈ టోకెన్ సమ్మె 2 రోజుల పాటు జరగాలని జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ సమావేశానికి మన సమస్యను చేరేలా, ఆ సమావేశంలో మన సమస్యలపై ప్రస్తావించేలా పెద్ద ఎత్తున మన ఈ 2 రోజుల పాటు టోకెన్ సమ్మె జరగాలని జిల్లాలో సిఐటియు జిల్లా కమిటీ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తన అనుచరులకు అలీబాబా 40 దొంగల ముఠాకు నాయకుడిగా ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను పట్టా చేసుకుని ప్రభుత్వం నుండి రైతు బంధు డబ్బులు ఖాతాలో వేసుకుని దర్జాగా ఇక్కడి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ కబ్జాల గురించి రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తే సిరిసిల్లలో భూ బకాసురులు బయటపడ్డ ఆశ్చర్యం కలిగించిందన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ వెన్నంటే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, కత్తరి దేవదాసు, భీమవరం శ్రీనివాస్, నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కదా, దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కడో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం మేమే. ఆ భాగవతం అంతా అక్కడనే జరిగింది అనుకున్నాం. ఇలా దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు ఏ విధంగా భూదందాలు చేసినారు, ప్రజల ఆస్తిని పేదవాడికి చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా కొల్లగొట్టకపోయినరో ఇలా పత్రికా మిత్రులు కూడా ఇవ్వడానికి ధైర్యం చేసి రాసుకుంటూ వస్తుంది. ఒక్కొక్కటి దాన్ని ఒకటి దొరికిందంటే అందరికి కూడా ఇంకా తీగలాగితే దొంగని వదిలినట్టు ఒక అన్వేషపూరితమైన జర్నలిజం చేస్తుంది. ఇలా అన్వేషణ జర్నలిజం చేస్తుంది. ఇలా అందరూ కూడా చాలా సంతోషమైంది. ఎందుకంటే వారు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే మాదిరిగా పేపర్లు చూస్తుంటే రోజుకో భాగవతం పడుతుంది కదా. దానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు. ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే, చట్టాల ముందు తల ఒగ్గాల్సిందే, చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇలా అధికారులు కూడా అదే దిశగా పని చేయాల్సిందే. భారత రాజ్యాంగ రూపకర్త మనకిచ్చింది ప్రజలకేమో హక్కులు ఇస్తే, ప్రభుత్వం నుండి పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి. కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు. ఆ తప్పుల పాపమే ఈ చిట్టా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు, మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్డ్ భూములను, లావోని పట్టాలను వాళ్ళ పేరు మీద తీసుకొని పెద్ద మనుషులు ఈ సంఘంలో చేరామని అవుతుంది కదా. నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే, గ్రామ సభలు కాలే, కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయాయి. ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద 1B వస్తుంది, ధరణి వస్తుంది, దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది, అంతేకాకుండా రైతు బంధు వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలోకి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మాగతుల కొరకు ఏ విధంగా తను పెదములు వెదపకుండా నోరు మూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చోద్యం చూసుకుంటూ పోతున్నాడో దీని ద్వారా తేటతెల్లమైంది. ఇవాళ ఇంకా కేటీఆర్ పైనుంచి మాట్లాడతాడు, పెద్ద మాటలు మాట్లాడతాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. ఆయన్నే అవినీతి కుటుంబంలో మాట్లాడి చాలాసార్లు అన్నా. అలీబాబా 40 దొంగల ముఠాకు ఆయన ముఠా నాయకుడు అని చెప్పి ఇవాళ ఈ కార్ రేసుల్లో ఏమైంది? ఎలక్షన్ల ముందు ఎటువంటి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా ప్రజాసొమ్మును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీర్లవంచలో మెగా ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి.
బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకట శ్రీనివాస్. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ సిరిసిల్లలో సిక్కుల ర్యాలీ. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న టోకెన్ సమ్మెకు పిలుపు. కేటీఆర్ అనుచరుల భూ కబ్జాల భాగవతం బయటపడుతోంది. ఆనాడే ఆలీబాబా 40 దొంగల ముఠా నాయకుడు కేటీఆర్ అని చెప్పానని వెల్లడించిన కేకే మహేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.